వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పొలిటికల్చర్స్. నేను ఎస్ఎస్ లక్ష్మి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే చాలా సైలెంట్గా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు అంత వైలెంట్గా మాట్లాడారో ఎవరికి అర్థం కాలేదు. గతంలో ఎంత పెద్ద ఇష్యూనైనా తాను వచ్చి అసలు ఏమీ జరగలేదు అని సామరస్యపూర్వకంగా ప్రతిపక్షాలు సైతం అబ్బురపరిచేలాగా ఆయన మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, ప్రధాన సలహాదారుడుగా ఉన్నారు. ఎన్ని రకాల విమర్శలు ఆయన మీద వచ్చినప్పటికీ, అది ఉద్యోగుల ధర్నా కావచ్చు, ఏ విషయం కావచ్చు, ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా అలా తొణక్కుండా వెనక్కుండా ఉన్న ఈ 5 ఏళ్ల పాటు ఉన్న వ్యక్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. అలాంటి వ్యక్తి కౌంటింగ్ రోజు దేన్ని లైట్గా తీసుకోవద్దు, రూల్స్ని బ్రేక్ చేసేలాంటి పరిస్థితులు, రూల్స్ని ఫాలో అవ్వాలి లాంటివి ఏమీ పట్టించుకోవద్దు, అవసరమైతే రూల్స్ను బ్రేక్ చేయాలి, దేనికైనా సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో దాన్ని చూసి మొత్తం అందరూ షాక్కి గురవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంత వైలెంట్గా మాట్లాడారు? ముఖ్యంగా చివరి దశ కౌంటింగ్ అనేది ఒక రకంగా ఇంత పెద్ద యుద్ధంలో, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల యుద్ధంలో ఇన్ని దశలు దాటుకుంటూ వెళ్ళిన క్రమంలో చివరిగా ఉన్నది ఈ కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ ప్రక్రియలో నిజంగానే గొడవలు జరిగే ఆస్కారం ఉందా? ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ కరెక్టేనా? ఇదిలా ఉంటే అటు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సోదరులు నాగబాబు గారు మాత్రం నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వీడియోకి కౌంటర్గా, మీరు ప్రశాంతంగా ఉండండి, కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఎలాంటి చర్యలకి పాల్పడొద్దు, రూల్స్ని అతిక్రమించొద్దు, ప్రజాస్వామ్యాన్ని పాటిద్దామంటూ నాగబాబు గారు కూటమి నాయకులకి, జనసేన నాయకులందరికీ పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. బట్ ఇది ఎలా చూడాలి? కౌంటింగ్ రోజు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఎక్కడికక్కడ ఎవరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? రేపు ఎన్నికల రోజు ఎలాంటి సంఘటనలు జరిగాయో అలాంటిది కూడా కౌంటింగ్ రోజు జరిగే ఆస్కారం ఉంటే ముఖ్యంగా పార్టీ శ్రేణులు, పార్టీ ఏజెంట్స్గా ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని గురించి మాట్లాడదాం. సజ్జల గారి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అంటే ఇన్ని రోజుల పాటు సజ్జల గారిని పెద్ద ప్రతిపక్షాలు కూడా ఏం అనలేదు, కానీ ఆయన ఎందుకో కొంచెం సీరియస్గానే ఉన్నారు. ముందుగా మహాన్యూస్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, ఆయన టీంకి కానివ్వండి, ఓటమి ముంచుకొస్తుందని ఒక భయం ఉంది. అలానే ప్రజల్లో స్పందన చూస్తే మొన్న ఓటింగ్ రోజు దగ్గర నుండి ఇప్పటి వరకు స్పందన చూస్తే ప్రతిరోజు వాళ్ళకి సర్వే రిపోర్ట్లు కానివ్వండి, లేదు అంటే వాళ్ళు ఇంటర్నల్ తీసుకున్న సర్వేలు కానివ్వండి, అన్నీ ఏంటంటే ఓటమి ముంచుకొస్తుందని భయం అండి ప్రధానంగా చెప్పాల్సింది. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయనే ప్రశ్నలు చేయటం, ఎవరికైనా సరే ప్రెస్కి స్టేట్మెంట్లు ఇవ్వటం కానివ్వండి, అందరికీ ఒక వాట్సాప్లో పంపించి మీరు ఇలా మాట్లాడాలని అందరికీ దిశానిర్దేశం చేసేది ఆయనే. అలాంటిది ఆయనే రేపు జరగబోయే కౌంటింగ్ రోజున ఎలా ఉండాలి అంటే ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అదేంటంటే అది మంచి ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదండి అది. ఎందుకంటే ప్రజాస్పందనని, ప్రజా తీర్పుని ఎవరైనా శిరస వహించాల్సిందే, ఏ పార్టీ అయినా సరే, రాబోయే ఎవరైనా సరే. ఎందుకంటే అక్కడ ప్రజలు స్పష్టంగా తీర్పునిచ్చినప్పుడు గతంలో 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి 2019లో ఓడిపోయినప్పుడు గెలుస్తామని ధీమాలో ఉన్నాం ఆ రోజున కూడా పార్టీ. అయినా సరే ప్రజల తీర్పుని శిరస వహించాం. ఎందుకంటే ప్రజలు ఎవరు కావాలి, ఎవరు ఓటేయాలి వాళ్ళు డిసైడ్ చేసేది మనం కాదండి, నాయకులు కాదండి. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పుడు మనం దానికి శిరస వహించాలి. రేపు ప్రజలు అంటే ఎగ్జిట్ పోల్స్, ప్రస్తుతానికి ప్రీ పోల్స్ సర్వేలు జరిగినాయి, ఎగ్జిట్ పోల్స్ ఇంకా రాలేదు. 1వ తారీఖు దాకా కూడా వాళ్ళు వేచి చూడకుండా వాళ్ళు ఏదైతే అంటే ప్రజల్ని భయభ్రాంతులకు చేసి, అంటే రేపు సర్వే అంటే రేపు రిజల్ట్ కనుక వాళ్ళకి అనుకూలంగా రాకపోతే ఏదైనా అల్లర్లు చేయడానికి ఆయన దిశానిర్దేశం చేసినట్టుంది. కానీ శాంతియుతంగా మీరు వెళ్ళి ఏజెంట్లుగా ఉండండి, లేదు ఈ జాగ్రత్తలు పాటించండి, మీరు బయటికి రావద్దు, లేదు పెన్ను పుస్తకం తీసుకుని మీరు లోపలికి వెళ్ళండి, ఆహారం తీసుకెళ్ళండి, అలాంటివి చెప్తారు, ఫుడ్ ఐటమ్స్. అలాంటి ఏం చెప్పకుండా భయభ్రాంతులు గురి చేసే విధంగా అంటే మీరు తిరగబడండి అంటే తిరగబడి ఏం చేస్తారు? వెళ్ళేటప్పుడు 2 కత్తులను 2 రైఫిల్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు గెలుస్తున్నప్పుడు, ప్రత్యర్థి గెలుస్తున్నప్పుడు ఏం చేయాలి? వాడిని ఏదో విధంగా అంతమోదించాలి. అలాంటి 2 కత్తులను 2 రైఫిల్స్ కూడా ఇస్తే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా మీరు అనుకున్న రిజల్ట్ వస్తుంది. అంటే ఇక్కడ ఆయన చెప్పాల్సింది ఇన్నాళ్ళు సౌమ్యుడు అంటున్నామండి. ఆయన బయటికి కనిపించే సౌమ్యుడు వేరు, తెర వెనక నడిపించే
నాయకుడు వేరు. ఆయనలో 2 రకాల మనస్తత్వాలు ఉంటాయండి. ఒకటి క్రూర మనస్తత్వం, ఒకటి బయట కనిపించే ఇలాంటి స్మూత్గా ఉండే మనస్తత్వం. అవి ఎప్పటికైనా చేయటండి. ఎందుకంటే బయటకు వచ్చి నాయకుడు ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడినవాడు నిజంగా నిజమైన నాయకుడు. ఇప్పుడు ఈయన ఆ వ్యాఖ్యలు చేయటం నిజంగా రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అర్థమైపోయింది, వైకాపా ఓడిపోబోతుంది, రేపు ప్రజలు స్పష్టంగా కూటమికి అధికారం ఇవ్వబోతున్నారు. అలానే వ్యవస్థలను మేనేజ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుండి వ్యవస్థలు మేనేజ్ చేయటం అలవాటు అంటున్నారు. గత 5 ఏళ్ల నుండి వ్యవస్థలు మేనేజ్ చేసేది ఎవరో ప్రతి ఒక్కరు తెలుసండి. 5 ఏళ్ళు కాదు, గత 10 ఏళ్ల నుండి బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గత 3000 సార్లు వాయిదాలు తీసుకుని, కోర్టు వాయిదాలు తీసుకుని వ్యవస్థలు మేనేజ్ చేస్తుంది ఎవరో తెలుసు. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ 2 జత కట్టేటప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఏదో బీజేపీ కన్నా టీడీపీకి జనసేనకి తుత్తుగా మారుతుందని వీళ్ళు అంటున్నారు. అలా మారాల్సి వస్తే అసలు తెలుగుదేశం పార్టీ కానీ మొదటి నుండి వీళ్ళు చెప్పినట్టు విష ప్రచారం చేసినట్టు ముందే తెలుగుదేశం పార్టీకి కావాల్సినట్టు ఏదైనా చేసుకుంటుంది కదా. అలా ఎలక్షన్ కమిషన్ కి సిఎస్ ని మార్చమని రిక్వెస్ట్ చేస్తే కూడా మార్చలేదు. ఇప్పుడు సిఎస్ ఎవరు? జవహర్ రెడ్డి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అధికారంలో ఉన్న పార్టీ భయపడే స్థాయికి వచ్చింది అంటే అది కూటమి భయమా లేదంటే ఓటమి భయమా? ఓటమి భయం అండి. ఫస్ట్ ఓటమి భయం, నెక్స్ట్ కూటమి భయం. ఎలక్షన్ ముందేమో కూటమి భయం, ఇప్పుడు ఓటమి భయం. ఎందుకంటే వ్యవస్థలు మేనేజ్ చేస్తాం. 3000 సార్లు బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది వ్యవస్థలు టీడీపీ జనసేన కూటమి మేనేజ్ చేస్తుందని విష ప్రచారం, ఎలక్షన్ కమిషన్ కూడా చంద్రబాబు నాయుడు వైరస్ అంటింది అని రకరకాల కథనాలండి. ఇవన్నీ ఏంటంటే ప్రజలు వీళ్ళని హర్షించరు. ఎందుకంటే ఒక్క 5 ఏళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలు మేనేజ్ చేసి చివరికి ఒక 2 నెలలు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉండేటప్పటికీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సర్వాధికారాలు వాళ్ళకే. ఒకటి కాదు, మైనింగ్ దగ్గర నుండి ప్రతి దాన్ని చేశారు. వేణుగారితో మాట్లాడదాం. వేణుగారు చెప్పండి. వేణుగారు మీరేమంటారు? ఏంటి సజ్జల గారు అందరినీ కూడా ఫైర్ అవ్వండి, గట్టిగా ముందుకెళ్ళండి, తిరగబడండి అన్నట్టు చెప్తున్నారు. లక్ష్మి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదేవిధంగా మహాన్యూస్ ప్రేక్షకులకి శుభోదయం, నా నమస్కారం. నమస్తే లక్ష్మి గారు, ఈరోజు పేదవాడికి అండగా నిలబడుండే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మళ్ళీ అధికారంలోకి రాకూడదని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా ఏ విధంగా ఈ కూటమి ఏదైతే ఎలక్షన్ అధికారుల్ని ఒత్తిడి చేసి 39 మంది అధికారులను మార్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడం కారకులు ఎవరు? రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి తెలుసు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొని వచ్చింది కూటమి. ఏ విధంగా ఎన్నికల అధికారులను ఒత్తిడి చేస్తూ ఏదైతే 39 మందిని మార్చి అక్కడ వాళ్ళకు ఆ ప్రాంతం పైన అవగాహన లేకుండా ఉన్న 10 రోజులు, ఎన్నికలకి 10 రోజుల ముందు మామూలుగా బదిలీలు జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందే ఎవరు ఎక్కడెక్కడ అలిగేషన్ ఉన్నాయో వాటిని మార్చడం జరుగుతుంది. కానీ నోటిఫికేషన్ ఇచ్చేసి ఎన్నికలకు 10 రోజుల ముందు ఆ ప్రాంతం పైన అవగాహన లేని అధికారులను వేసి ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దారి తీసిందో మనం చూసాం. లక్ష్మి గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో చెప్తున్నారు మేము మీద ఓటమి భయం అని. ఓటమికి భయపడి గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కాళ్ళు వేలాపడి, మోడీ గారు కాళ్ళు వేలాపడి ఏ విధంగా 0.85% లేని బీజేపీని కలుపుకొని వాళ్ళకు 10 సీట్లు, 4% లేని పవన్ కళ్యాణ్ కాళ్ళ వేలాపడి వాళ్ళకు 21 సీట్లు ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వీళ్ళకి లేక ఏ విధంగా కూటమిగా వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాతో అదే కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఎన్నికలు జరగకుండా చేస్తున్నాడు. అంటే సింగల్ గా వచ్చినా కొట్టలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు అనే దాని మీద మీరు క్లారిటీగానే ఉన్నారా? చెప్తాను, నాకు చెప్పలేమండి. అంటే నేనేమనట్లా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు అన్న దాని మీద క్లారిటీగానే ఉన్నారా? ఖచ్చితంగా. ఓకే. ఈ రోజు ఏ విధంగా అధికారులను మార్చి ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసింది, ఎందుకు ఇన్ని కేసులు ఇప్పటి వరకు ఎప్పుడైనా ఈ విధంగా ఇన్ని కేసులు జరిగిందా, ఎక్కడైతే అధికారులు మార్చారో అక్కడే కదా జరిగింది, అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్ సహా చెప్తాను.
ఈరోజు కూటమి రూపంలో కూడా వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే ఈరోజు సింగల్ గా వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము, డిపాజిట్ రావు. అదేవిధంగా కూటమిగా రెడీ అయ్యి కాళ్ళు వేల పట్టి చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడన్న బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు మట్టిలో, మద్యంలో, ఇసుకలో, మైన్స్ లో అవినీతి పరుడన్న పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఉద్యోగాలు రాష్ట్రంలో ఎవరికి ఇకపోయినా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారికి మాత్రం 2 ఉద్యోగాలున్న పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి అవినీతి గురించి మాట్లాడి ఈరోజు చంద్రబాబు నాయుడు కమ్ముడి తోకొప్పుకుంటూ బీజేపీ గాని జనసేన గాని వెళ్ళి ఈరోజు మా పైన ఆరోపణలు చేస్తున్నారు, మా పైన అపవాదాలు చేస్తున్నారు. మేము చెప్పడం ఏమిటంటే 10 రోజులకు ముందు ఎన్నికల అధికారులు మార్చారు. ఎందుకు మార్చారు? అక్కడ ఎన్నికల అధికారులు సరిగా లేరు కాబట్టి అక్కడ అధికారులను మార్చాలని చెప్పి కూటమి ఒత్తిడితో ఏదైతే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు మార్చడం జరిగింది. మరి అధికారులను మార్చి 33 కేసులు ఎందుకు అయింది? 120 మంది పైన 24 మంది పైన కేసులు ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు? అదే 1370 పైన ఎందుకు నిందులుగా పేర్కొన్నారు? 94 మందికి ఎందుకు 41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు? అధికారులు వీళ్ళకి అనుకూలంగానే కదా మార్చుకున్నారు. మరి అంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారుల దగ్గర. అక్కడ ప్రాంత ప్రజలు అక్కడ ప్రాంతంలో ఏమి సంఘటనలు జరుగుతాయి దానిపైన అవగాహన లేని వ్యక్తుల్ని వేసి ఏ విధంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసింది కూటమి కాదా? అధికారులు ఎందుకు మార్చారు? అక్కడ పనిచేసే అధికారులు సరిగా లేరు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి వీళ్ళు అధికారులు మార్చారు. అక్కడ జరిగింది ఏంటి? సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు, ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అనుమానాలు కాదు, ఈ రోజు ఒక ఈవీఎం పైన ఏదో దాడి చేశాడు, ఏదో అలిగేషన్ వచ్చిందని సీసీ కెమెరాలు చూపించిన వాళ్ళు 6-7 ఈవీఎంలు పగిలాయి. ఆ 6-7 ఈవీఎంలు పగిలిన చోట ఎందుకు వీళ్ళు సీసీ కెమెరాలు పెట్టలేదు? ఎందుకు ఈవీఎంల మీద కాదండి, ఎన్నికలైన రోజు సాయంకాలము ఎన్నికల అధికారి బయట వచ్చి సదురు మదురు ఘటనలు జరిగినాయి, ఈవీఎంల పైన ఒక 6-7 చోట్ల ఈ విధంగా ప్రాబ్లం జరిగిందని చెప్పిన వ్యక్తి ఒక్క సీసీ కెమెరా మాత్రం రిలీజ్ చేసి మిగతా 6-7 కెమెరాలు ఎందుకు రిలీజ్ చేయలేదు? 6-7 సంఘటనల పైన వచ్చిన అలిగేషన్ ఎందుకు విడుదల చేయలేదు అని అడుగుతున్నాం మేము. దానికి ఒక సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ రోజు ఎన్నికల అధికారులు లేరు. అదే విధంగా ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ గురించి కేంద్ర ఎన్నికల అధికారులు గత జూన్ 19 లాస్ట్ ఇయర్ జూన్ 19వ తేదీ ఒక మెమో వదిలారు. అంటే భారతదేశ వ్యాప్తంగా ఏదైతే పోస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి వదలడం జరిగింది. కానీ దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ రూల్స్ మార్చు గెజెటెడ్ ఆఫీస్ సంతకం ఉంటే సీల్ లేకపోయినా వాళ్ళ డిసిగ్నేషన్ లేకపోయినా యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి వీళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్రంకి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రాష్ట్రం ఎందుకు ఎగ్జామ్స్ ఇచ్చారు? దానికి కేంద్ర ఎన్నికలు ఎలా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది? ఓకే యాక్సెప్ట్ చేయండి అనేసి మళ్ళీ ఇప్పుడు నిన్న కోర్టుకు పోతే ఏ విధంగా విత్డ్రా చేసుకున్నారు దాన్ని? ఇవన్నీ అనుమానాలు కాదా? ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతా ఉన్నాయా? దీనికంతా ఎవరు? బీజేపీకి 0.85% ఉన్న బీజేపీకి 10 సీట్లు ఇస్తే వాళ్ళు వీళ్ళకి సపోర్టు, 21 సీట్లు ఇస్తే 4% పవన్ కళ్యాణ్, ఆయన చంద్రబాబు నాయుడు సపోర్టు. వీళ్ళందరూ కూటమిగా ఏర్పడి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఉంటే ఈరోజు సంక్షేమం ఇవ్వకూడదు, వాడికి విద్య ఇవ్వకూడదు, వాడికి వైద్యం ఇవ్వకూడదు, రాజకీయంగా బలపడకూడదు. సో కాబట్టి మీకు ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి వేణు గారు తిరగబడండి, చివరి దశలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ తీసుకోవద్దు అని చెప్తున్నారు. ఎన్నికల అధికారులు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గాని ఏదైనా డైవర్ట్ అయితే ఖచ్చితంగా మీరు గట్టిగా మాట్లాడండి, గట్టిగా నిలదీయన్నారే గాని ఈ ఎల్లో మీడియాలో ఎల్లో పత్రికల్లో రాసుకున్న విధంగా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేస్తే ఇంకా మీరు కూడా వినొచ్చండి. కృష్ణాంజనేయులు గారు చేస్తాం ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. దయచేసి ప్రతిదీ మా టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు తెలుసుకోండి. అవతల వాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం. మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి, ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో కన్వీనియంట్ మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో వెంబడి దిగకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. ఆ దృష్టిలో పెట్టుకోండి చేసిన దయచేసి ప్రతిదీ మన ఇది వేణు గారు
లక్ష్మి గారు, ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో లేని విధాన్ని ఈ రోజు ఈ రాష్ట్రం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజాస్వామ్యం పైన రుద్దే ప్రయత్నం చేస్తాంది. అలాంటి చేస్తా దాన్ని ఉంటే వ్యతిరేకిస్తున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ దాడులు చేద్దాం, రూల్స్ ని బ్రేక్ చేసేసి ఈవీఎంలు పగలకూడదా, లేదు కౌంటింగ్ రోజు ఇంకా చంద్రబాబు నాయుడుకి అదే విధంగా పవన్ ఒక కళ్యాణ్ నిమిషం, కూటమికి కృష్ణాంజలి గారు ఏం ఏమన్నా చెప్తారో విందాం, ఆగండి. దాడులు చేస్తే ఈ రోజు మేము సింగల్ గా ఉన్నాం, మేము ఒకరుంటే వాళ్ళు నలుగురు ఉన్నారు. దాడులు మేము వాళ్ళ పైన చేయాలా, వాళ్ళు మా పైన చేస్తున్నారా? ఈ రోజు ముగ్గురు, ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి 5 మంది కూడా వేసుకుంటే 15 మంది అవుతారు. మా పార్టీలో ఎంత మంది ఉంటారు? 10 మంది ఉంటారు. 15 మంది మమ్మల్ని చేస్తున్నారా, మేము వాళ్ళని దాడి చేస్తున్నామా? ఈ రోజు కుట్రపూరితంగా వీళ్ళే అధికారులు మార్చుకొని వీళ్ళే వాళ్ళని సపోర్ట్ చేసుకొని కనీసం మా మంత్రులు, మాజీ మంత్రులు ఫోన్ చేసినా కూడా ఈ రోజు అధికారులు ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ, ఎన్నికల అధికారులు కానీ. ఇక్కడ 20 సంస్కార ప్రాంతాలు ఏదైతే ఆయన పల్నాడు ఆయన ఇస్తే నోటిఫై చేసి ఇస్తే ఆ 20 దాంట్లో పోలీస్ బందోబస్తు లేదు. ఏ విధంగా రిగ్గింగ్ చేశారు వాళ్ళు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఓట్లు లేనిపోతే వాళ్ళు ఏ విధంగా తరిమేశారు? ఏ వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఏ విధంగా తరిమేశారు? ఏజెంట్ లేకుండా చేశారు. ఇవన్నీ టీవీలో వచ్చే పత్రికలు వచ్చి చూడడం లేదా? రైట్ అండి, రైట్. కృష్ణాంజలి గారు మీరేమంటారు? అంటే సరిగ్గా కౌంటింగ్కి 2-3 రోజుల ముందు నుంచి వైసీపీ ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టింది, ప్రజాస్వామ్యం లేదు, సరైన పద్ధతిలో ఎన్నికలు జరగలేదు అనే వాదన ఎత్తుకున్నారు అంటే ఒక రకంగా ఓటమిని అంగీకరించారా అని అనిపిస్తుంది. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ చూస్తే మళ్ళీ మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నామని ఎక్స్లో ఆయన ట్వీట్ చేశారు. కాబట్టి ఇది చూడాలా, అది చూడాలా? అసలు అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు కూడా తెలిసి ఉండాలి, ఆయన సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, సరే లెఫ్ట్ పార్టీలో ఉన్నారు, చాలా సౌమ్యులుగా ఉన్నారు. అందరికీ కూడా అన్ని వర్గాలకి అందరికీ కూడా చాలా మంచిగా ఉండే వ్యక్తి, అంటే నిజం చెప్పాలంటే. అలాంటి ఆయన మీరు రూల్స్ని బ్రేక్ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడారు అంటే ఎందుకు ఇంత వైలెంట్గా స్పందించారు ఆయన? లక్ష్మి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ లండన్ వెళ్ళటానికి ముందే ఐపాక్ టీమ్ తో మాట్లాడినటువంటి సందర్భంగా అప్పుడు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. 150 సీట్లకు పైగా గెలవబోతున్నాం, మళ్ళీ దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితాల వైపు చూడబోతుంది, ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారు అనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే ధీమా వ్యక్తం చేశారు, ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని. వాళ్ళు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి అన్ని పార్టీలు కూడా మేము గెలుస్తామనే చెప్తారు. ఏ పార్టీ కూడా ఒకవేళ ఆయన ఇంతకుముందు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన మాట్లాడలేదు కానీ 2019 ఎన్నికల్లో చెప్పారు నేనే ముఖ్యమంత్రి అవుతాను. కాగా ప్రతి పార్టీ ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి కూడా వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారుగా. నేను చంద్రబాబు నాయుడు వాళ్ళ కీలకమైన నాయకులతో మీటింగ్ అయిన సందర్భంగా మనం ఖచ్చితంగా వాళ్ళు ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగినటువంటి రివ్యూ చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అనేటువంటి విధంగా కూడా వాళ్ళ నాయకులతో మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకని ప్రతి పార్టీ కూడా ధీమా వ్యక్తం చేయడం అనేది ఫలితాల తర్వాత ఎవరు గెలుస్తారు ఏంటిది చూడాలి. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే ఇప్పుడు కౌంటింగ్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తుంది, లేకపోతే ఎన్నికల కమిషన్ మేనా లేకపోతే ఎన్నికల్లో జరిగినటువంటి తీరు మేనా అనేటువంటి అంశంలో ఒకటేమిటంటే వాళ్ళు పోలింగ్ జరిగిన మరుసటి రోజు నుంచే ఈ మాట మాట్లాడు. ఇప్పుడు నేను కౌంటింగ్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే పేరు కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, అదే విధంగా నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ గాని వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా పోలింగ్ అయిపోయిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీలతో ఎన్నికల కమిషన్ కూడా కుమ్మక్కైంది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఏం తీసుకొస్తున్నారు అంటే తెచ్చినటువంటి ఎలిగేషన్ ఇప్పుడు వేణు గారు కూడా చాలా స్పష్టంగా అదే విషయాన్ని చెప్పారు. వాళ్ళ పార్టీ వైఖరి అది ఖరాఖండిగా వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైతే అధికారులను మార్చారో, పోలీసు అధికారులు మార్చారో ఆ మార్చిన చోట మాత్రమే ఘర్షణ, మిగతా చోట్ల రాష్ట్రం అంతా జరగదు. మరి ఎందుకు జరిగాయి అంటే వీళ్ళు కావాలని అధికారులను మార్చి కొంతమంది వాళ్ళకు అనుకూలమైనటువంటి వేసుకొని
వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దాడులు జరిగేటువంటి విధంగా చేశారు. మాకు వచ్చేటువంటి ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు వేయకుండా చేశారు అనేటువంటి వాళ్ళ యొక్క ఆరోపణ. మరి ఈ ఆరోపణకి ఎవరు చెప్పాలి సమాధానము? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. అదేవిధంగా పోలీసు అధికారులు సమాధానం చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద ఖచ్చితంగా అనుమానాలు ఉన్నటువంటి మాట వాస్తవం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అనుమానాలు ఉన్నాయి అని అంటే, ఇప్పుడు వేణు గారు ప్రస్తావన చేశారు, 11 చోట్ల మొత్తము ఈవీఎంలు పగలగొట్టారు. అది ఎలక్షన్ కమిషన్ ప్రకటి 11 చోట్ల ఈవీఎంలు పగలగొడితే వాటిల్లో 7 చోట్ల 7 ఘటనలు మాచర్ల నియోజకవర్గంలోనే జరిగింది. మిగతా 4 చోట్ల జరిగింది. వీటి చోట వెబ్ కాస్టింగ్ ఉందండి. అందుకనే మొన్న జరిగినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టేటువంటి విషయం ఆ వెబ్ కాస్టింగ్. కృష్ణాంజలి గారు, ఇక్కడ వేణుగారు అన్నట్టు 6 ఈవీఎంలు పగిలినాయి అంటే సరే, ఒక ఈవీఎంది లోకేష్ గారు ఆ వీడియో రిలీజ్ చేశారు, ఆయనకు వచ్చింది. మరి మిగతా వీడియోలు ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు తీయలేదంటారు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ అడగలేదంటారు? ఎలక్షన్ కమిషన్ ఎవరైనా అడగొచ్చు, మీరు అడగొచ్చు, నేను అడగొచ్చు, పార్టీలో. నేనేమంటా అంటే, అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోంది? అసలు ఆ వీడియో నేను రిలీజ్ చేయలేదని చెప్తాను. ఆ వీడియో చేయలేదు. మిగతా అసలుకి అన్ని వెబ్ కాస్టింగ్ ఉంది కదా. మాచర్ల నియోజకవర్గం మొత్తం ఉందండి వెబ్ కాస్ట్. ఆల్రెడీ కెమెరాలు అన్ని చోట్ల బిగించారు. అలాంటప్పుడు ఒకటి బయటకు వచ్చింది, అది బయటికి రావటమే నేరం కాదు. అలాగైనా జరిగినటువంటి ఘటన బయటకు వచ్చి తప్పే ఉంది. కానీ ఇంకా మిగతా చోట్లే కూడా ఎందుకు బయటికి రిలీజ్ చేయకూడదు? వాస్తవం మీకు గమనిస్తే ఇక్కడ అనుమానం ఏంటి అంటే, అక్కడ కూడా పిన్నెల్లి గారేనా పగలగొట్టింది? ఎవరు పగలగొట్టారని మీరు నేను ఎలా చెప్పగలం? పోలీసులు చెప్పాలి, ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, వీడియోలు బయట జరిగి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, మాచర్ల నియోజకవర్గంలోనే 7 ఈవీఎంలు పగిలిపోయినాయి. ఒకటే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశం. ఎవరు పగలగొట్టారు ఏంటనేటువంటిది ఎలక్షన్ కమిషన్ బయట పెట్టొచ్చు కదా, లేదా పోలీసులు అయినా పెట్టొచ్చు. మేము ఈ విచారణ జరుపుతున్నాం, వీళ్ళు నిందితులు ఉన్నారు, వీళ్ళని అరెస్ట్ చేస్తాం అనేటువంటి విషయాల మీద వాళ్ళు చెప్పొచ్చు. మీరు ఎప్పుడైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయ్యి మీరు అసలు ఎక్కడ ఏం ఘటనలు జరిగాయి, ఎట్లా అరెస్టులు జరిగాయి లేదనేటువంటి దాని మీద ఒక సిట్ వేయండి. అది కూడా జరిగినాయి, వాటంతా బయట పెట్టలేక ఇప్పుడు సిట్ వేసిన తర్వాత కూడా సిట్ వాళ్ళు ఏం తేల్చారు? పోలీసులు వీళ్ళ మీద కేసులు పెట్టారు కానీ ఇంకా అరెస్ట్ చేయలేదు. 1,100 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది, కేవలం 124 మందిని 125 మందిని అరెస్ట్ చేశారు. ఒక 94 మందికి నోటీసులు ఇచ్చారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయాలి అనేటువంటి విధంగా వాళ్ళు సిట్ చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు పోలీసు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఎందుకు అన్ని విషయాలనే బహిరంగపరచడం లేదు? పరిస్థితి జరిగినటువంటి ఘటనని బహిరంగపరచడానికి ఏముంది దాని? ఇప్పుడు కౌంటింగ్ విషయంలో కూడా అనేకమైనటువంటి అనుమానం, కౌంటింగ్ తర్వాత ఘర్షణలు జరుగుతాయి అనేటువంటిది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటిది ప్రచారం జరుగుతుంది. దాంట్లో ఎంత నిజం ఉందనే తెలియదు. కానీ కృష్ణాంజలి గారు ఒక విషయం, సరే చాలాసేపు మనం సుదీర్ఘంగా చాలాసేపు మాట్లాడుతున్నాం. చంద్రగిరిలో కూడా జరిగిందండి పులివర్తి నాని గారి ఘటన, ఆయన మీద దాడి చేశారు మోహిత్ రెడ్డి. కనీసం మరి దాని గురించి మాట్లాడరేంటండి? ఎంతసేపు 10 మంది అధికారులు మార్చారు, 10 మందిని మార్చించోట జరిగింది. నిజంగా వ్యవస్థను మేనేజ్ చేయాలంటే 10 చోట్ల మారిస్తే సరిపోద్దా? టీడీపీ కూటమి గెలవాలనుకున్నప్పుడు 10 చోట్ల మేనేజ్ చేస్తేనే సరిపోద్దా? చెప్పండి, సరిపోద్దా? మార్చాలి, మేనేజ్ చేయాలనుకుంటే, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయాలనుకుంటే మొత్తం 175 సీట్లలో టీడీపీ జనసేన కూటమి. ఇంకొకటి కృష్ణాంజలి రాంగ్ స్టేట్మెంట్. నాకు ఒక డౌట్, ఏదైతే మాచర్లలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందో, ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ మార్చారు. ఆ మార్చిన దానికి ప్రతి చోట ముడిపెడితే ఎలా? నిజంగా వ్యవస్థలు మేనేజ్ చేస్తే డెఫినెట్ గా మేము 175 నియోజకవర్గాలు వ్యవస్థలు మేనేజ్ చేసేవాళ్ళం, ఒక చోటు కాదు. బీజేపీకి 10 సీట్లు ఇచ్చినారో, జనసేన కిందకి 4% వాళ్ళకి 20 సీట్లు ఇచ్చారు, మేనేజ్ చేయాలనే కదా.
ఏమండి పొత్తు ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళ పొత్తు వాళ్ళ సీట్లు వాళ్ళ ఇష్టం అండి. ఒక గ్రామంలో దొంగ వస్తే గుంపులుగా గ్రామ ప్రజలు వచ్చి దొంగను పట్టుకుంటారండి. మీరు మాట్లాడితే సింగిల్ గా అని మీరు ఏదో వితండ వాదన అడ్డగోలు వాదన వద్దు వేణుగారు. ఇప్పుడు వ్యవస్థలు నిజంగా మేనేజ్ చేసింది మీరు. ప్రజలు అన్ని కులాల వారు ఓట్లేస్తే మీరు 750 మంది రెడ్లకి, మీ రెడ్లి సామాజిక వర్గానికి ఉన్నతమైన పదవులు సలహాదారులుగా ఇచ్చింది మీరు. అలా మీరు వ్యవస్థల్ని మేనేజ్ చేసేది మీరు, మీ నాయకుడు. అంతేగాని ఏదో 10 మందిని మారిస్తే ఇది కాదండి. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ 3-4-5 పార్టీలు కలిసి వచ్చి యుద్ధం చేయడం పెద్ద మొగతనం. అదే ఒంటరిగా ఏంటండి? ఇప్పుడు అవినీతి ఇప్పుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అవినీతి అనేది ఒక మార్గం. ఆ అవినీతిని సక్రమ మార్గంలో తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి 10 మంది కలిస్తే తప్ప. ఇప్పుడు ప్రజలు ఓట్లేయడానికి ప్రజలు కూడా గుంపులుగా వస్తారు. ఓటేయడానికి ఒక్కడే రాడు, గుర్తుపెట్టుకోండి. ఒక్కడే ఓటేస్తే మీరు గెలవరు, మేము గెలవము. వేణుగారు ఆగండి. అనవసరంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు ఉన్నారు వైసీపీ నాయకులు ఈ మధ్య. కృష్ణాంజనేయులు గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు, ఒక్కొక్క పాయింట్ చెప్తున్నారు. ఎన్నికలు జరగకుండా ఏ విధంగా చేస్తున్నారో చూస్తున్నాం. తిరుపతి బై ఎలక్షన్ అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తమిళనాడు నుండి ఎక్కడెక్కడ పక్క నియోజకవర్గాల నుండి కొన్ని వేలాది బస్సులు పెట్టి దొంగ ఐడి కార్డులు తీసుకొచ్చి తిరుపతి బై ఎలక్షన్ చూసాం. వ్యవస్థ మేనేజ్ చేయటువంటి అది, చేయటువంటి అది, దాని గురించి మాట్లాడండి. ఫిఫ్త్ క్లాస్ మరి గెలిచింది ఎవరు? ఏమండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు విచక్షణ రహితంగా ఓటేశారు. చదువుకుని ఎవరికి ఓటేయాలా అని జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు అర్థమైంది ఓటమిని. ముందస్తు ఎన్నికలకు పోలా, మా మ్యాండేట్ 5 సంవత్సరాలు ఇస్తే 5 సంవత్సరాలకి ఎన్నికలు జరిగింది. అదే విధంగా ఆరోపణలు సచివాలయం గురించి, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ గురించి ఆరోపణలు ఉంటాయండి. రాజకీయాలు అన్న తర్వాత ఇప్పుడు మీరు ఆనాడు టీడీపీని మీరు టార్గెట్ చేయలేదు. ఎన్నికల విషయంలో గానీ, సచివాలయ వ్యవస్థలో గానీ, వాలంటరీ వ్యవస్థలో గానీ ప్రతి దానిపైన ఆరోపణ చేయడం, పాలైపోతున్నాడము, మళ్ళీ మేము సంక్షేమం ఇస్తామనడము. చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు. మీరు చేసింది అదే కదండి. 2014-19 వరకు ఉన్నప్పుడు మీరు ప్రతిసారి పన్ని కనుక బురదలో పొరలాడి వైట్ షర్ట్ ఉన్న వాడి దగ్గరికి వచ్చి విధిలిచ్చినట్టు మీరు ప్రతిసారి అదే చేశారు కదా. మీరు 5 ఏళ్ళు అదే చేసింది. వాలంటరీ వ్యవస్థ ఎందుకు పెట్టారు చెప్పండి. మీ ఎలక్షన్ కోసం కదా మీరు వాలంటరీ వ్యవస్థ పెట్టింది. 2019లో మీరు పెట్టింది 2024 ఎలక్షన్ కోసమే, ప్రజల కోసం కాదు. ఓన్లీ డేటా కలెక్షన్ కోసం. కిరణ్ గారు ఒక నిమిషం ఆగండి, వేణుగారు ఆగండి, కృష్ణాంజనేయులు గారు అంటే ఆగండి. మార్చిన చోటల్లా అనుమానాలు ఉన్నాయి, మార్చిన చోటల్లా అనుమానాలు ఉన్నాయని వైసీపీ అంటుంది కదా. ఇప్పుడు కిరణ్ గారు అడిగినట్టు తిరుపతి బై ఎలక్షన్ కానివ్వండి, ఎమ్మెల్సీ ఎలక్షన్ కానివ్వండి, మాచర్ల పల్నాడు ప్రాంతాల్లో యునానిమస్గా అసలు ఏ ఎన్నిక జరగకుండా పంచాయతీలు కానివ్వండి, ఏదైనా సరే జరిగిన తీరు కానివ్వండి, ఆ ప్లేసుల్లోనే కదా మార్చింది. లేదంటే చంద్రగిరిలో జరిగిన దాడి కానివ్వండి, సీసీ కెమెరాల్లోనూ వీటిల్లోనూ వచ్చిన ఒక ఎమ్మెల్యే చంపబాగలు కొట్టిన ఇది కానివ్వండి, ఏదైనా దాడులు అవతల నుంచి జరిగినవి ఏవైతే వచ్చినాయో అవంతా కూడా వైసీపీ నుంచి ప్రొటెక్షన్ కోసం కదా ఇన్ని రోజులు భయపడింది. అసలు టీడీపీకి బీజేపీతో వెళ్లాల్సిన అవసరం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికలు జరగడమే బీజేపీతో వెళ్లాల్సిన అవసరం ఉంది అనేదాకా పరిస్థితి వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్లో. అంటే లక్ష్మి గారు, ఇప్పుడు ఎట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆరోపణలు చేస్తారు, గతం 4 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఎన్నికలు కానివ్వండి, ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాల మీద వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సేమ్ అలాగనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలవటం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి చేసి ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా పనిచేసేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగాయి. సిఎస్ ఎందుకు తీసేయలేదంటారు? అసలు మొత్తం సిఎస్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని కదా, సిఎస్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టలేదు? డీజీపీని మార్చారు 2019లో సిఎస్ ని మార్చినట్టుగా. అది నేను ఎలక్షన్ కమిషన్ కి వీళ్ళు ఏవైతే కంప్లైంట్లు చేశారో తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాటిలో
వాళ్ళకి సంబంధించినటువంటి దాని మీద ఆధారాలు ఉన్న చోట ఎలక్షన్ కమిషన్ కొంతమంది అధికారులు మార్చింది. మరి సిఎస్ కి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి వీళ్ళ అనుమానాల మీద సిఎస్ మీద ఏమీ ఆరోపణలు లేవు అనేటువంటి దాని మీద మార్చి ఉండకపోవచ్చు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మొన్న కూడా ఫిర్యాదు చేశారుగా సిఎస్ మార్చండి, ఆయన ఏదో భూములకు సంబంధించిన కుంభకోణంలో ఉన్నారని కూడా జనసేన కంప్లైంట్ చేసింది కదా. కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆధారాలు ఉన్న చోట ఒకవేళ అలాంటి మారిస్తే మాట్లాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు డీజీపీ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు వీళ్ళందరినీ మార్చడం వెనక రాజకీయ కుట్ర ఉంది. బీజేపీ సహకారంతో తెలుగుదేశం, జనసేన కలిసి వీళ్ళందరూ మార్చి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసేటువంటి విధంగా అధికారులు పక్షపాతంగా వ్యవహరించారనేటువంటి వాళ్ళ యొక్క ఆరోపణగా ఉంది. ఇప్పుడు ఎట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు 4 ఏళ్ల పాటు వీళ్ళు అన్యాయాలు, అక్రమాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్పినట్టుగా అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు విన్నారు అని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మీరు దాడులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒకళ్ళే దాడులు చేశారనేటువంటిది ఏం లేదు. పోస్ట్ అనేటువంటిది జరిగింది. ఎక్కడ? పల్నాడులో జరిగింది, అదేవిధంగా తాడిపత్రి, చంద్రగిరి, రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో జరిగింది. రెండు వైపుల నుంచి 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అయ్యేది. ఇద్దరు దాడులు, పరస్పర దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఒకటి పోస్ట్ పోల్ వైలెన్స్ ని నిరోధించడంలో, నివారించడంలో ఎక్కడైతే పోలీస్ శాఖ పూర్తిగా వైఫల్యం చెంది. ఎందుకు? పోలింగ్ అయితే మాత్రము ఘర్షణలు లేకుండా జరిగినాయి. సరే 11 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారు. పగలగొట్టిన చోట ఎలాగో ఈ ఓటింగ్ జరిగినటువంటి ఓట్లన్నీ ఉన్నాయి, ఆ చిప్పులు ఇబ్బంది లేదు. 11 చోట్ల అంటే మామూలు విషయం కాదండి. 11 చోట్ల పగిలిందని చెప్తున్నప్పుడు ఏది ఎందుకు బయటికి రావట్లేదు అనేది ఒకటి. పగలగొట్టింది ఎవరు? దాచిపెట్టింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ దాచిపెడుతోంది. ఎవరు దాచిపెడతారు? పోలీస్ శాఖ దాచిపెడతాం. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే పోలింగ్ ఆఫీసర్ ఉంటారో ఆయన వెంటనే మేము ఆ వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి వివరాల మొత్తాన్ని కూడా ఎక్కడ దాడులు జరిగేవో వాళ్ళ పోలీస్ శాఖ పంపించామన్నారు. పోలీస్ శాఖ ఎవరు దాడులు చేసినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి దాన్ని ఎందుకు బయట పెట్టకూడదు? బయట పెట్టి రేపు పొద్దున కౌంటింగ్ తర్వాత దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం కదా. ఇక్కడ అసలు ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే మొదటి నుంచి నేను అడుగుతుంది ఏంటంటే, ముఖ్యమైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, అదే విధంగా ఇటు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ఎన్నికలకు సంబంధించినటువంటి జరిగిన ఘటనల పోలింగ్ తర్వాత ఎవరు కూడా మన కార్యకర్తలు ఘర్షణలకు వెళ్ళొద్దు మీరు అనేటువంటి దాని మీద వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు పిలిపి ఇవ్వడానికి కూడా ఇప్పుడు వరకు ఒక్క నాయకుడు కూడా ముందుకు రాలేదండి. అంటే వీళ్ళకి ఘర్షణల విషయంలో, నివారించేటువంటి విషయంలో ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఎందుకు నిన్న నాగబాబు గారు చెప్పింది విన్నారుగా? నాగబాబు గారు చాలా ప్రశాంత వాతావరణంలో సాగించారు. ఏమండి నేను అడుగుతుంది, పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఒక్క స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ కార్యకర్తలు వినేదానికి అవకాశం ఉంటది. నాగేంద్ర బాబు ఏమన్నా ఎంపీగా పోటీ చేయడా, ఎమ్మెల్యేగా పోటీ చేయడా? మా సాధారణమైన కార్యకర్త నాగబాబు గారి మాట మనం పవన్ కళ్యాణ్ గారి మాటలాగా చూడలేమా? ఇంకొకటి ఇంటర్నల్ గా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వాళ్ళు ఇవ్వలేదు అనేది మనం ఎజం చేయగలమా? ఎందుకు? నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనేది అదేమో తప్ప? స్టేట్మెంట్ ఇస్తే మన వాళ్ళు ఎవరు ఘర్షణకి వెళ్ళొద్దు, ఘర్షణలకు వెళ్ళదు, ఇలాంటి ఘర్షణలు మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ విధమైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఘర్షణకి వెళ్ళండి అని చెప్పిన తర్వాత వీళ్ళు డైలమాలో పడ్డారేమో. నేననేది మనం వెళ్ళమని చెప్పాలా, వెళ్ళొద్దని చెప్పాలా అని కాదండి. ఇప్పుడు కాదండి, జరిగిన పరిస్థితులు అన్ని కోణాలని కూడా ఎన్నికలు జరగకపోతే, అక్కడ కౌంటింగ్ అని జరగకపోతే దాన్ని నిలుపుదల చేయండి, దాన్ని వ్యతిరేకించండి అన్నారే కానీ ఆడ పోయి రౌడీజం చేయమని చెప్పారు. పవన్ కళ్యాణ్ కాలరెగరేసి మెడ ఊపినట్టు కాదు. ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏమి, మనకు ఏదైతే ఎన్నికలు కరెక్ట్ గా కానీ కౌంటింగ్ జరగకపోతే దాన్ని వ్యతిరేకించండి, దాన్ని అడ్డగించండి, మీరేమి ఉపేక్షించదని మాట్లాడినారు. మీరు చెప్పిన పాయింట్ లోకి వద్దాం. 10 చోట్ల ఘర్షణ జరిగిన ఈవీఎంలు పగలగొట్టారు, మాచర్లో ఒక్కటే బయటకు వచ్చిందని. సరే, ఇప్పుడు అది ఎలక్షన్ అయిన తర్వాత 5 రోజుల తర్వాత ఆ వీడియో బయటకు వచ్చింది.
మీరు ఎలక్షన్ అయిన తర్వాత వెరీ ఇమీడియట్గా మీరు ఎలక్షన్ కమిషన్ మీరు ఎందుకు లెటర్ రాయలేదండి? 10 చోట్ల ఘర్షణలు జరిగినాయి, ఎందుకు రాయలేదు మీరు? అది చెప్పండి. అంటే ఈ ఘటన బయటకు వచ్చేటప్పటికి 10 చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఇది ఎందుకే ఇదొక్కటే ఎందుకు పట్టుకున్నారని అడిగారు, కానీ ఇదొక్కటే పట్టుకున్నారు అడిగారు, కానీ 10 చోట్ల జరిగినప్పుడు వెరీ నెక్స్ట్ డే మీరు ఎందుకు ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాయలేదు? చెప్పండి. అక్కడే అర్థమవుతుంది కదా మీ కుట్రకోణం ఏంటో. దానిపైన చర్య తీసుకున్నప్పుడు మిగతా వాటిపైన కూడా వదలాలి, దానిపైన కూడా చర్య తీసుకోవాలని కాదు. ఇప్పుడు మీరు ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా జరగలేదన్నారు. జరగలేదన్నప్పుడు పిన్నెల్లి ఘటన వచ్చినప్పుడు మీరు ముందే ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే మీరు ఎందుకు ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయలేదు? మీరు 10 చోట్ల ఇలా ఈవీఎంలు పగలగొట్టారు, ఇది జరిగింది, ఎందుకు అని మీరు అడగలేదు? అంటే మీ దాకా వస్తే న్యాయం కావాలా? మీ దాకా వస్తే న్యాయం కావాలి. అంటే ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి, డీజీపీలకి, ఎన్నికల అధికారులకి, మా మంత్రులు, మాజీ మంత్రులు పోయి లెటర్లు ఇవ్వలేదా? తర్వాత మీరు ఇచ్చారు, తర్వాత రెస్పాండ్ అయ్యారు. తర్వాత మాచర్ల ఘటనే కాదు 10 చోట్ల అయినప్పుడు ఎందుకు ఇవ్వలేదని మీరు అన్నారు. మీరు గన్నవరంలో వల్లభనేని వంశీ కూడా తాళపురాల గ్రామంలో దాడికి ప్రయత్నించాడు. యార్లగడ్డ వెంకటరావు గారు 3 వెహికల్స్ పగలగొట్టాడు, అవి కనిపించట్లేదా? లక్ష్మి గారు క్వశ్చన్ చేశారు, ఆన్సర్ చెప్పలేమండి. రైట్ వేణుగారు ఒకటి సరే ఏమండి, దీని చుట్టూ తిరుగుతుంటే 20 సంఘటనలు జరిగినాయి, వాటిపైన ఏం పెద్ద ఇష్యూ కాదు. అదే రాత్రి 11-12 వరకు కూడా ఏదైతే ఎలక్షన్ జరగబోతా ఉంది, దాదాపు 3,500 చోట్ల అన్ని స్పీచ్ అయిపోయి నెక్స్ట్ రోజు కూడా మా మంత్రులు, మాజీ మంత్రులు పోయి అర్జీలు ఇచ్చారు డీజీపీలకి, ఎన్నికల అధికారులకి, పలానా చోట సంఘటనలు చర్యలు తీసుకోండి అనేసి. రైట్ వేణుగారు మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు అనుకున్నప్పుడు మీరు ప్రమాణ స్వీకారానికి ఎలా సిద్ధమవుతున్నారు? నిన్న ఎక్స్లో జగన్ గారు ఎలా ట్వీట్ చేశారు? మరి ఈ రెండో వర్షన్ ఏంటి? ఎవరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడం లేదు, ఎన్నికల అధికారి జరపడం లేదు కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగనప్పటికీ, ఈవీఎంలు బద్దలైనప్పటికీ మీరే గెలుస్తారని నమ్మకం ఉందా? లక్ష్మి గారు అడిగారు, చెప్పనివ్వండి. క్వశ్చన్ వేశారు. ఈ రోజు మేము కాదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించుకోవడం, వాళ్ళు చేయించుకుంటూ పోతున్నారు. ఈ రోజు మేము అడ్డంగా పెట్టుకుని ఎన్నికల అధికారిని వాళ్ళు బానిసలుగా చేసుకుని వాళ్ళు ఏమి ఆదేశిస్తే దానికి అనుగుణంగా నిన్న కోర్టులు ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సింది? పోస్టల్ బ్యాలెట్ గురించి నిన్న ఎన్నికల అధికారులు ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సింది? హౌస్ పెన్షన్ లో ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సింది? లక్ష్మి గారు వాళ్ళు చేసిన తప్పనే కదా. భారతదేశంలో అంతా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అయితే మన రాష్ట్రంలో మాత్రం ఒక రూల్స్ రెగ్యులేషన్సా? ఈ రోజు గెజిటెడ్ ఆఫీసులు అటెస్టేషన్, ఆయన సీలు, ఆయన ఏం డిసిగ్నేషన్ రాస్తేనే యాక్సెప్ట్ చేయండి అంటే, మన రాష్ట్రం అది లేకపోయినా కూడా పర్వాలేదు అని చెప్పేసి ఇస్తే ఏ విధంగా ఉంటది? అలాంటిదని నిన్న విత్డ్రా చేసుకున్నారు లేదా హైకోర్టులో? అంటే వాళ్ళు చేసిన తప్పనే కదా, వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడం లేదని కదా అర్థము. కృష్ణాంజలి గారు మీరేమంటారు దీని మీద? ఇక్కడ ఒకటండి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళు ఆరోపణ చేస్తారు, పోలీస్ శాఖ మీద ఆరోపణ చేస్తున్నారు. నాన్ గెజిటెడ్ దగ్గర నుంచి అంటే ఒక భయం అనేది వైసీపీకి. సజ్జల గారు కూడా అక్కడి నుంచే మొదలు పెట్టారు. ఒక రకంగా దోమ కుట్టింది ఎలక్షన్ కమిషన్కి, బాబు దోమ కుట్టింది, వైరస్ ఎక్కింది అనేదో అని. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇవన్నిటి పోలీస్ శాఖ పైన వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేశారు అనేటువంటి దాని మీద వాళ్ళు ఆరోపణ చేస్తారు. అయినా సరే మా ప్రజలు మద్దతు ఇచ్చారు, ప్రజలు మా ఓట్లు ఇచ్చారు, మేమే గెలుస్తామని ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. రెండు ఉన్నాయి. అలాగనే వాళ్ళు ఓడిపోతామనేటువంటి దాని మీద ఈ ఆరోపణ చేస్తున్నారు అని అనడానికి లేదు కదా. రేపు కానీ అవునన్నా కాదన్నా కౌంటింగ్ రోజు అయితే ఎక్కడైనా ఎలాంటి పరిస్థితులు అయినా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సజ్జల గారి మాటలు అంటే ఏదైనా రెచ్చగొట్టేలాంటిది మాట్లాడుతున్న అంటే ఆ మాత్రం పార్టీ శ్రేణులకి అధినాయకులు మాట్లాడారు అంటే గ్రౌండ్ లెవెల్లో ఇంకే రేంజ్లో రెచ్చిపోవాలో వాళ్ళు చూసుకుంటారు. ఒక రకంగా కీ ఇచ్చినట్టే అన్నమాట. కాబట్టి ఇప్పుడు యువతల వాళ్ళు కూడా అదే కీ ఇచ్చారనుకోండి, కౌంటింగ్ ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు మన పోలింగ్ కానీ కౌంటింగ్లో ఈ వ్యవస్థల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడానికి కావాల్సినటువంటి పోలీస్ శాఖ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మనకు అర్థమైనటువంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. మన బలహీనమైనటువంటి వ్యవస్థలు శాఖ కూడా బలహీనమైనటువంటి కాదు.
కొన్ని లోపాలైతే ఉన్నాయి. మన పోస్ట్ పోల్ వైలెన్స్ కూడా ఎందుకు జరిగింది అని అంటే, పోలీసుకు సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు, అధికారులు కొన్ని పార్టీలకు ఒత్తాసు పలికారు, అందుకోసమని ఘర్షణలు జరిగినాయి అనేటువంటిది కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక సిట్ కూడా అలాంటి యొక్క అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అందుకనే కొంతమంది పోలీసు అధికారుల మీద శాఖాపరమైనటువంటి విచారణ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. మరి ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, పోలింగ్ జరిగినటువంటి మొన్న సందర్భంలో ఘర్షణలు జరిగి ఉన్నాయి కాబట్టి, పోస్ట్ పోల్ వైలెన్స్ జరిగి ఉంది కాబట్టి, ఇప్పుడు కౌంటింగ్ విషయంలో పగడ్బందీ చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే కౌంటింగ్ తర్వాత జరిగేటువంటి ఘర్షణల విషయంలో ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ అలర్ట్ ఇచ్చింది కాబట్టి కేంద్ర బలగాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మాటలు వేరు, చేతలు వేరే. ఈ ఘర్షణలో ఇలాంటి జరిగేటువంటి పరిస్థితి పోలీసులు చూద్దాం ఎలా ఉంటుంది అంటారు. కిరణ్ గారు, మరి మీరు కూడా అంటే ఒకటేనండి, మీ అధినాయకులు ఏం చెప్పారు అంటే? మా అధినాయకుడు ఒకటే, కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండమని ఒకే మాట, ఒకే స్టేట్మెంట్. ఆయన యుఎస్ నుండి రాగానే చెప్పింది ఒకే స్టేట్మెంట్. అయితే అప్పీల్ చేయండి లక్ష్మి గారు, ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులందరూ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఘర్షణలకు వెళ్ళొద్దని ఒక అప్పీల్ చేయమని ఒకసారి అడగండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెనక్కి తీసుకోమని కూడా మనం చెప్పలేం అండి. వాళ్ళు ఇంటర్నల్ గా అప్పీల్ చేసుకున్నారని చెప్తున్నారు కిరణ్ గారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ ని ఇది కరెక్ట్ కాదు ఇవ్వమని అడుగుతున్నాం. మనము చంద్రబాబు నాయుడు ఇవ్వాలని అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ ఇవ్వాలని అడుగుతున్నాం, పురంధేశ్వర్ ఇవ్వాలని అడుగుతున్నాం. కానీ ముఖ్యమైనటువంటి పార్టీల వాళ్ళు వన్స్ ఒక అప్పీల్ వచ్చేసింది. వన్స్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన అప్పీలు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అది బయటకు వచ్చేసింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వీళ్ళు జాగ్రత్తలు సిద్ధం చేసుకుంటారు. ఒకటే సార్ లక్ష్మీనారాయణ గారు, ఇక ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మీకు కంక్లూడ్ చేయండి ఒకసారి. మీ పార్టీ నాయకులు ఏం చెప్పారండి? ఒకటేనండి, అప్రమత్తంగా ఉండమని చెప్పారు. ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యలను తీసుకుంటే, వీడియో క్లిప్పులను కనుక పరిశీలిస్తే, ఎలక్షన్ కమిషన్ రేపొద్దున వైకాపా ఏజెంట్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సిఆర్పిఎఫ్ బలగాలను కానీ ప్రతి చోట పెట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే గొడవలు, ఘర్షణలు జరగకుండా. ఎందుకంటే ప్రజలు శాంతియుతంగా ఓటేశారు. అలానే కౌంటింగ్ రోజు కూడా శాంతియుతంగా జరిగితే రేపు రాబోయే ప్రభుత్వానికి ఎవరైనా అవునండి, రేపు ప్రజలు స్పష్టంగా వైకాపాకి ఇస్తారా లేదా కూటమికి ఇస్తారా అనేది 4వ తారీఖున 11 గంటలకల్లా ట్రెండ్స్ తెలిసిపోద్ది. ఆ రోజు నుండి అప్రమత్తంగా ఉంటే అర్థమైపోద్ది. ఎందుకంటే ప్రజలు టీడీపీకి ఇస్తే శాంతియుతంగా వైసీపీ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మేము 5 ఏళ్ళు సపోర్ట్ చేశాం కదా. ఎలా సాగుతుంది కౌంటింగ్ రోజుకు మాత్రం ఏదైనా కొంచెం ఒక భయం ఉంది ప్రజల్లో. అదే భయం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఓటమి ముంచుకొస్తుందని భయం, రేపొద్దున తిరగబడండి అంటే అల్లర్లు చేయండి, కౌంటింగ్ని ఆపండి అన్నట్టుంది ఆయన మాటలు. సో అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చినా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని. ఎందుకంటే ప్రతిపక్షాలు గట్టిగా ఉంటేనే పాలక పక్షం ఎప్పుడైనా తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ బాగుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 వచ్చింది కాబట్టి తన ఇష్టారాజ్యంన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అదే టీడీపీ 70 సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అలా ఉండేది కాదు. ఎందుకంటే మాట్లాడడానికి కూడా కనీసం క్వశ్చనింగ్ అనేది ఉండాలి కదా, క్వశ్చనింగ్ పవర్ ఉండాలి. కూటమికి కూడా మరి 151 అంటున్నారు. అదే వస్తాయి. అంటే మేము మొదటి నుండి మా ట్రాక్ రికార్డ్ చూస్తే గత 20-25 ఏళ్ళ నుండి ఈ రోజు ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే గుర్తండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే డైలీ 200 మంది స్పెషల్ ప్రతిరోజు రివ్యూ చూద్దాం. అంత సామరస్యంగా, అంత పెద్దరికంగా, అంత హోందాగా పార్టీల అధినేతలు వ్యవహరిస్తారా? గొడవలు జరగకుండా కిందకి ఆర్డర్ని కంట్రోల్ చేయగలుగుతారా? కౌంటింగ్ ప్రశాంతంగా జరిగి ఆంధ్రప్రదేశ్ పరువును కాపాడతారా లేదో చూద్దామండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, కృష్ణాంజనేయులు గారు, వేణు గారు, ముగ్గురికి ధన్యవాదాలు.